everybody, వెల్కమ్ టు సోన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మనం ఏపీడిఎస్సి మరియు తెలంగాణ డిఎస్సి రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాబోతున్నటువంటి మెగా డిఎస్సిని దృష్టిలో పెట్టుకుని తెలుగు కంటెంట్ని అందిస్తున్నాం. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 9వ తరగతి తెలుగు వాచకం తెలుగు పరిమళం నుంచి కంటెంట్ని ఇక్కడ మీకు నేను అందిస్తున్నాను. తెలంగాణ అభ్యర్థులు తెలంగాణ టెక్స్ట్ బుక్లతో సహా ఇంకా సమయం ఉంటే మీకు వీలైతే ఏపీ టెక్స్ట్ బుక్లో ఉన్న కంటెంట్ని చూడండి. అలాగే ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు మీరు ఆంధ్రప్రదేశ్ తెలుగు వాచకాలని చదువుతూ ఇంకా సమయం ఉంటే తెలంగాణ తెలుగు వాచకాలను కూడా చదవండి. ఎందు గురించి అంటే మీకు తెలియకుండానే చాలా కంటెంట్, విలువైన కంటెంట్ మనకి అందుతుంది. ఎందు గురించి అంటే ఒక్క వీడియో చూడండి. ఈ ఒక్క వీడియో చూడడం వల్ల ఈ కంటెంట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలుగు వాచకంలో ఉన్నటువంటి ఈ కంటెంట్ తెలంగాణ అభ్యర్థులకు కూడా ఉపయోగపడుతుంది. ఎలా అన్నది ఈ ఒక్క వీడియో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. సరేనా? సరే, ఇంకా ఆలస్యం చేయకుండా ముందు కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఈ కంటెంట్ మీకు పీడిఎఫ్ రూపంలో కావాలి అంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ని ప్రొవైడ్ చేశాను. ఈ ఫోన్ నెంబర్ను అప్రోచ్ అవ్వండి. ఫోన్ చేస్తే మీ వివరాలు ఇస్తాము. ఈ పీడిఎఫ్ మీకు కావాలనుకుంటే కింద నెంబర్కి ఫోన్ చేయండి. నంబరు డిస్క్రిప్షన్లో ఉంది. వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంది. సరే, మొదటి బిట్టు, పత్రికా సంపాదకుడుగా దినపత్రికలలో తొలిసారిగా వ్యవహారిక భాషను ప్రవేశపెట్టిన వారు క్రింది వారిలో ఎవరు గుర్తించండి. ప్రశ్న మరోసారి, పత్రికా సంపాదకుడుగా దినపత్రికలలో తొలిసారిగా వ్యవహారిక భాషను ప్రవేశపెట్టిన వారు క్రింది వారిలో ఎవరు అన్నది ముఖ్యమైనటువంటి పాయింట్. దినపత్రికల్లో తొలిసారిగా వ్యవహారిక భాషను ప్రవేశపెట్టిన వారు క్రింది వారిలో ఎవరు? గిడుగు రామ్మూర్తి పంతులు గారా, తాపీ ధర్మారావు గారా, కందుకూరి వీరేశలింగం గారా, గురజాడ అప్పారావు గారా? ఒకవేళ ప్రశ్న ఇలా ఎదురైతే మీకు ఎగ్జామ్లో సరైన జవాబుగా దేన్ని మీరు గుర్తిస్తారు? జవాబు ఆప్షన్ బి, తాపీ ధర్మారావు సరైనటువంటి జవాబు. తర్వాత 22వ బిట్ చూడండి. ఇంతకు ముందు వీడియో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను, వెళ్ళి చూసుకోండి. అలాగే మన వాట్సాప్ ఛానల్ అనేది ఒకటి ఉంది, దాని లింక్ కూడా ఇస్తున్నాను. వాట్సాప్ ఛానల్లో కూడా ప్రీవియస్ వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాను. సో ఈ రెండు దగ్గరలో ఎక్కడైనా కూడా మీకు దొరుకుతుంది. వీడియో కింద డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ప్రీవియస్ వీడియో చూడొచ్చు, లేదా వాట్సాప్ ఛానల్లోకి వెళ్ళి కూడా ప్రీవియస్ వీడియో చూడొచ్చు. 22వ బిట్టు ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 22, క్రింది వాటిలో తాపీ ధర్మారావు గారి రచనలు ఏవి గుర్తించండి. క్రింద 4 రచనలు ఉన్నాయి. ఈ 4 రచనల్లో తాపీ ధర్మారావు గారి రచనలు ఏవి గుర్తించండి. పాతపాలి, కొత్తపాలి, దేవాలయాల మీద బూతు బొమ్మలు ఎందుకు, పెళ్ళి, దాని పుట్టు పూర్వోత్తరాలు, ఇలా 4 రచనలు ఇచ్చాం. వీటిలో తాపీ ధర్మారావు గారి రచనలు ఏవి ఉంటాయి? ఇలా బిట్ అడిగితే మీరు సరైన సమాధానంగా దేన్ని గుర్తిస్తారు? ఆప్షన్ ఏ 1, 2 మాత్రమే, ఆప్షన్ బి 3, 4 మాత్రమే, ఆప్షన్ సి 1, 2, 3, 4 అంటే అన్ని రచనలు తాపీ ధర్మారావు గారివే, ఆప్షన్ డి 2, 3, 4 మాత్రమే. మరి ఇలా ఉన్నాయి. మీరైతే సరైన జవాబుగా దేన్ని గుర్తిస్తారు? జవాబు ఆప్షన్ సి. ఎస్, ఇక్కడ ఇచ్చినటువంటి 4 రచనలు కూడా, ఈ 4 రచనలు కూడా తాపీ ధర్మారావు గారి రచనలే. ఈ 4 రచనలు కూడా తాపీ ధర్మారావు గారివి. పాతపాలి తాపీ ధర్మారావు గారి రచన, కొత్తపాలి తాపీ ధర్మారావు గారి రచన, దేవాలయాల మీద బూతు బొమ్మలెందుకు తాపీ ధర్మారావు గారి రచన, పెళ్ళి, దాని పుట్టు పూర్వోత్తరాలు తాపీ ధర్మారావు గారి రచన. ఓకే, 4 కూడా తాపీ ధర్మారావు గారి రచనలు. 23వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 23, క్రింది వాటిలో తాపీ ధర్మారావు గారు విజయ విలాసము అంటే చామకూరి వెంకటకవి గారు రాసినటువంటి ప్రబంధ కావ్యము అయినటువంటి విజయ విలాసమునకు చేసిన వ్యాఖ్యాన గ్రంథం క్రింది వాటిలో ఏది గుర్తించండి. 17వ శతాబ్దానికి చెందినటువంటి చామకూర వెంకటకవి గారు
విజయ విలాసము అన్నటువంటి ఒక ప్రబంధ కావ్యం రచించారు. ఆ ప్రబంధ కావ్యానికి వ్యాఖ్యానం చేస్తూ ఒక గ్రంథంని తాపి ధర్మారావు గారు రాశారు. ఎందుకీ ఆ గ్రంథం ఏది అన్నది ప్రశ్న. సరైన జవాబును గుర్తించండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈ 4 రచనలు ఏవైతే ఉన్నాయో, రాళ్ళు రప్పలు, ఇనుప కచ్చడాలు, సాహితీ మర్మరాలు, హృదయోల్లాస, ఈ 4 రచనలు కూడా తాపి ధర్మారావు గారివే అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ 4 కూడా తాపి ధర్మారావు గారి రచనలే. వీటిలో వ్యాఖ్యాన గ్రంథం ఏది గుర్తించండి అని ఇచ్చాను. జవాబు ఆప్షన్ డి, హృదయోల్లాస అనేది వ్యాఖ్యాన గ్రంథం. ఓకే. రాళ్ళు రప్పలు తాపి ధర్మారావు గారి రచన, ఇనుప కచ్చడాలు తాపి ధర్మారావు గారి రచన, సాహితీ మర్మరాలు తాపి ధర్మారావు గారి రచన, హృదయోల్లాస ఇది కూడా తాపి ధర్మారావు గారి రచన. అయితే చామకూరి వారి విజయ విలాసమునకు వ్యాఖ్యాన గ్రంథము ఏదైతే ఉందో, ఈ వ్యాఖ్యాన గ్రంథం హృదయోల్లాస అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. 24వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 24. తాపి ధర్మారావు గారి ఏ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది? తాపి ధర్మారావు గారి ఏ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది? దేవాలయాలపై బూతు బొమ్మలెందుకు, పెళ్లి దాని పుట్టు పూర్వోత్తరాలు, హృదయోల్లాస, సాహితీ మర్మరాలు, ఈ 4 రచనల్లో ఏ రచనకు గాను తాపి ధర్మారావు గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది అనేది ప్రశ్న. సరైన జవాబుని గుర్తించండి. జవాబు ఆప్షన్ సి, హృదయోల్లాస సరైనటువంటి జవాబు. చామకూరి వెంకటకవి గారి విజయ విలాసమునకు హృదయోల్లాస అనే వ్యాఖ్యాన గ్రంథం ఏదైతే రాశారో, ఈ వ్యాఖ్యాన గ్రంథమునకే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తాపి ధర్మారావు గారు అందుకున్నారు. 25వ బిట్ని ఇప్పుడు మీరు చూస్తున్నారు. బిట్ నెంబర్ 25. క్రింది వాటిలో సరైన అంశంని గుర్తించండి. గేయ కవిత పాడుకోవటానికి అనువైనది, గేయ కవిత మాత్రా ఛందస్సును అనుసరించి నడుస్తుంది, గేయ కవిత లయాత్మకంగా సాగుతుంది, మానవాళి శ్రేయస్సును, సమాజ పురోగమనంని, లోక కళ్యాణంను కాంక్షించే గేయమును అభ్యుదయ గేయం అని చెప్పి అంటారు. ఇలా 4 స్టేట్మెంట్లను మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ 4 స్టేట్మెంట్లలో 4 స్టేట్మెంట్లు సరైనవా లేదా కొన్ని స్టేట్మెంట్లు సరైనవా, ఏ స్టేట్మెంట్లు సరైనవి అనేవి క్రింద ఆప్షన్లు అనేవి ఇచ్చాము. ఈ ఆప్షన్లలో ఏ ఆప్షన్ సరైనది గుర్తించండి. జవాబు ఆప్షన్ ఏ, ఈ స్టేట్మెంటు సరైనది. ఓకే. గేయ కవిత పాడుకోవటానికి అనువుగా ఉంటుంది. పాడుకోవటానికి అనువైనటువంటి కవితను గేయ కవిత అంటారు. ఓకే. పాడుకోవటానికి అనువైనటువంటి కవితను గేయ కవిత అని చెప్పి అంటారు. గేయ కవిత అనేది మాత్రా ఛందస్సుని అనుసరించి నడుస్తుంది. గేయ కవిత ఏదైతే ఉందో ఇది మాత్రా ఛందస్సును అనుసరించి నడుస్తుంది. గేయ కవిత లయాత్మకంగా సాగుతుంది. మానవాళి శ్రేయస్సును, సమాజ పురోగమనంని, లోక కళ్యాణంని కాంక్షిస్తూ గేయాలు రచించినట్లయితే అటువంటి గేయాలని అభ్యుదయ గేయాలు అని చెప్పి అంటారు. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోండి. ఇకపోతే 26వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 26. 26వ బిట్టు, క్రింది వాటిలో సరైన వాక్యంని గుర్తించండి. కవిత్వానికి ఉండాల్సిన ప్రథమ లక్షణం సామాజిక ప్రయోజనం. ఫస్ట్ స్టేట్మెంట్, కవిత్వానికి ఉండాల్సిన ప్రథమ లక్షణం సామాజిక ప్రయోజనం. కవిత్వానికి ఉండాల్సిన ప్రథమ లక్షణం వినోదం. కవిత్వానికి ఉండాల్సిన ప్రథమ లక్షణం లాభాపేక్ష. సమాజంలోని అసమానతలను రూపుమాపటానికి కవి తన కలంని కదల్చాలి. కాలం కాదండి, కలం. ఓకే.
కలాన్ని కదల్చాలి. ఇక్కడ 4 స్టేట్మెంట్లు ఉన్నాయి. వీటిలో సరైన స్టేట్మెంట్ ఏది గుర్తించండి. జవాబు ఆప్షన్ సి సరైనటువంటి స్టేట్మెంట్. మొదటి స్టేట్మెంట్ సరైనది. ఏంటది? కవిత్వానికి ఉండాల్సిన ప్రథమ లక్షణం సామాజిక ప్రయోజనం, వినోదము కాదు, లాభాపేక్ష కాదు. అంటే ప్రథమ లక్షణం, అన్నిటికంటే మొట్టమొదటి లక్షణం. ఒక కవిత్వానికి ఉండాల్సిన ప్రథమ లక్షణం సామాజిక ప్రయోజనం. మరియు సమాజంలోని అసమానతలు ఏవైతే ఉన్నాయో సమాజంలోని అసమానతల్ని రూపుమాపటానికి కవి తన కలంని కదల్చాల్సి ఉంటుంది. ఈ 2 స్టేట్మెంట్లు సరైనవి. కవిత్వానికి ఉండాల్సిన ప్రథమ లక్షణం వినోదం కాదు, కవిత్వానికి ఉండాల్సిన ప్రథమ లక్షణం లాభాపేక్ష కాదు. అయితే ఇటీవల కాలంలో సినీ రంగంలో చాలామంది డబ్బులకి ఆశపడి, అంటే చాలామంది బహిరంగంగా వాళ్ళు అంటుంది ఏంటంటే సినిమా అనేది ఒక కమర్షియల్ పర్పస్ మీద మేము తీస్తున్నాం, మాకు లాభాలే ముఖ్యం అని చెప్పి ఇటీవల కాలంలో అంటున్నారు. అది వేరే విషయము. కానీ మనం సాహిత్యపరంగా చూస్తే, కవిత్వ పరంగా చూస్తే, సాహితీ కోవిదుల పరంగా మనం చూసినట్లయితే కవిత్వానికి ఉండాల్సిన ప్రథమ లక్షణం సామాజిక ప్రయోజనం. ఒక కవిత్వం ద్వారా సమాజంలో ఉన్నతమైన విలువలు, మానవత్వపు విలువలు, వీటిని పెంచగలిగేటటువంటి కవిత్వం రావాల్సి ఉంటుంది. సమాజంలోని అసమానతలు రూపుమాపటానికి కవి తన యొక్క కలంని కదల్చాల్సి ఉంటుంది. ఓకే, ఇక 27వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 27. అందమొగు మేఘాల సందులో ఒక చిన్న గొందిలో దూరి ఓ కవి వట్టి మ్రోడువు కాకురా అని ఈ గేయ పంక్తులు తాపీ ధర్మారావు గారు ఏ గ్రంథంలో వెలువరించారు? చూడండి, అందమగు మేఘాల సందులో ఒక చిన్న గొందిలో దూరి, అందమగు మేఘాల సందులో ఒక చిన్న గొందిలో దూరి ఓ కవి వట్టి మ్రోడువు కాకురా అంటూ ఈ గేయ పంక్తులు తాపీ ధర్మారావు గారు రచించారు. ఈ గేయ పంక్తులు తాపీ ధర్మారావు గారివి అన్న విషయం మీరు గ్రహించాలి. ఇక్కడ ఒక బిట్ ఉంది. ఒకవేళ బిట్ ఇలా కూడా రావచ్చు. అందమగు మేఘాల సందులో ఒక చిన్న గొందిలో దూరి ఓ కవి వట్టి మ్రోడువు కాకురా అని ఈ పంక్తులు పలుకుతున్న కవి ఎవరు అని బిట్టు వస్తే తాపీ ధర్మారావు గారు అని జవాబు గుర్తిస్తారు. అలా కాకుండా అందమగు మేఘాల సందులో ఒక చిన్న గొందిలో దూరి ఓ కవి వట్టి మ్రోడువు కాకురా, ఈ విధంగా ఈ గేయ పంక్తులు తాపీ ధర్మారావు రచించారు. అయితే ఇవి ఏ గ్రంథంలోనివి అని బిట్టు వస్తే, ఒకవేళ కొన్ని సందర్భాల్లో తాపీ ధర్మారావు గారు చెప్పి కూడా అనరు. డైరెక్ట్గా అందమగు మేఘాల సందులో ఒక చిన్న గొందిలో దూరి ఓ కవి వట్టి మ్రోడువు కాకురా అన్నటువంటి ఈ గేయ పంక్తులు ఏ గ్రంథంలోనివి అని చెప్పి ఇస్తాడు. తాపీ ధర్మారావు రచయిత పేరు లేదా కవి పేరు చెప్పేస్తే ఈజీగా గుర్తుపెట్టేస్తారు మీరు. అలా కవి పేరు చెప్పకుండా డైరెక్ట్గా ఏ గ్రంథంలోనివి అని అడిగినప్పుడు కన్ఫ్యూజ్ అయ్యి చాలామంది ఎక్కువ మంది తప్పులు పెడతారు. కాబట్టి కొన్నిసార్లు రచయిత పేరు లేదా కవి పేరు అడగకపోవచ్చు. తాపీ ధర్మారావు పేరు అడగకుండా డైరెక్ట్గా ఏ వాక్యాలు ఏ గ్రంథంలోనివి అని చెప్పి ఇస్తాడు. అప్పుడు జవాబు కొత్తపాలి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఓకే, సిలబస్లో ఉంది, టెక్స్ట్ బుక్లో సిలబస్లో ఉంది కాబట్టి అడగడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. బిట్ నెంబర్ 28. ఏకతార్ పాటలను ఇంక చాలించరా ఓ కవి రోత పాటలు మానరా అని పాడుకున్న కవి ఎవరు? ఏకతార్ పాటలను ఇంక చాలించరా ఓ కవి రోత పాటలు మానరా అని పాడుకున్న కవి ఎవరు? జవాబు ఆప్షన్ ఏ తాపీ ధర్మారావు సరైనటువంటి జవాబు. ఇప్పుడు ఈ వీడియోలో మనం చైతన్యం అన్న పాఠ్యభాగంకు సంబంధించినటువంటి బిట్ బ్యాంక్ని మనం తెలుసుకుంటున్నాం. ఇంతకుముందు వీడియోలో మనము ధర్మబోధ అన్న మొదటి పాఠంలోని అంశాలని బిట్స్ రూపంలో తెలుసుకున్నాం. ఇప్పుడు సెకండ్ పాఠం చైతన్యం 9వ తరగతి తెలుగు వాచకంలో పద్య భాగంలో 2వ పాఠం చైతన్యం నుంచి ఇక్కడ బిట్స్ నడుస్తున్నాయి.
బిట్ నెంబర్ 29, 29వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. తాపీ ధర్మారావు గారి కొత్తపాలి ప్రకారం, తాపీ ధర్మారావు గారి కొత్తపాలి ప్రకారం క్రింది వాటిలో సరైన అంశంని గుర్తించండి. చూడండి, తాపీ ధర్మారావు గారి కొత్తపాలి ప్రకారం క్రింది వాటిలో సరైన అంశంని గుర్తించండి. నీటిలో, గాలిలో, నేల మీద కోటి కోరలు చాచి వేటాడుతున్నది ఏది? చావు. చావు అనేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో నీటిలోను, గాలిలోను, నేల మీద కోటి కోరలు చాచి వేటాడుతున్నది. సో స్టేట్మెంట్ ఏ, మొదటి స్టేట్మెంట్ సరైనదే. కవిని మెత్తదనము వీడి, కవిని మెత్తదనము వీడి కత్తి స్వామును పాడమంటున్నారు తాపీ ధర్మారావు గారు. సెకండ్ స్టేట్మెంట్ కూడా సరైనదే. ఇక్కడ మీకు బిట్లు అనేది ఇలా రావచ్చు, ఇక్కడ ఇలా కాకుండా ఇలా బిట్లు అనేవి మరో విధంగా కూడా రావచ్చు. కవిని మెత్తదనము వీడి కత్తి స్వామును పాడమంటున్న మరో కవి క్రింది వారిలో ఎవరు గుర్తించండి అని బిట్టిచ్చి ఆప్షన్లలో తాపీ ధర్మారావు గారి పేరు కనుక అంటే తాపీ ధర్మారావు గారిని మనం టిక్ పెట్టాల్సి ఉంటుంది సరైన సమాధానంగా. కవిని మెత్తదనము వీడి కత్తి స్వామును పాడమంటున్నటువంటి మరొక కవి క్రింది వారిలో ఎవరు గుర్తించండి అని బిట్టు వస్తే తాపీ ధర్మారావు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. కవులు స్వప్రయోజనం కాక సమాజ హితం కోసం రచనలు చెయ్యాలి అంటున్నారు తాపీ ధర్మారావు గారు. ఇక్కడ మరో బిట్ ఉంది. కవులు స్వప్రయోజనం కోసం కాకుండా సమాజ హితం కోసం రచనలు చేయాలి అని పలికిన కవి క్రింది వారిలో ఎవరు గుర్తించండి అని బిట్టు వస్తే తాపీ ధర్మారావు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. కాబట్టి పైనున్న అన్ని స్టేట్మెంట్లు సరైనవే. ఇక బిట్ నెంబర్ 30వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. బిట్ నెంబర్ 30, క్రింది వాటిలో సరైన అంశంని గుర్తించండి. యోగ్యతా పత్రం తెలుగు సాహిత్యంలో పేరెన్నిక గన్న ముందు మాట. యోగ్యతా పత్రం తెలుగు సాహిత్యంలో పేరుగాంచినటువంటి ఒక ముందు మాట. ఓకే, ముందు మాట అనేది దీన్ని పీఠిక అని కూడా అంటారు. ఇది తెలుగు సాహిత్యంలో ఒక ప్రక్రియ. యోగ్యత పత్రం తెలుగు సాహిత్యంలో పేరెన్నిక గన్న ముందు మాట. శ్రీశ్రీ గారి మహాప్రస్థానం కావ్యానికి గుడిపాటి వెంకటాచలం గారు రాసిన ముందు మాట ఏదైతే ఉందో దానినే యోగ్యతా పత్రం అని చెప్పి అంటారు. తన కవిత్వానికి ముందు మాట రాయమని శ్రీశ్రీ అడిగితే కవిత్వాన్ని తూచే రాళ్ళు తన దగ్గర లేవు అన్నాడు చలం. కవిత్వాన్ని తోచవద్దు, అనుభవించి పలవరించు అని అన్నాడు శ్రీశ్రీ. ఇలా 4 స్టేట్మెంట్లు ఇచ్చాం. ఈ 4 స్టేట్మెంట్లలో సరైన స్టేట్మెంట్ ఏది గుర్తించండి అని బిట్ అడిగితే ఆప్షన్ ఏ సరైనదిగా గుర్తించాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ బిట్స్ అనేవి మరొకసారి చూడండి. ఇక్కడ తన కవిత్వానికి ముందు మాట రాయమని శ్రీశ్రీ అడిగితే కవిత్వాన్ని తూచెరాలు తన దగ్గర లేవు అని పలికిన వ్యక్తి క్రింది వారు ఎవరు గుర్తించండి అని బిట్టు వస్తే గుడిపాటి వెంకటాచలం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. బిట్టెలా రావచ్చు. తన కవిత్వానికి ముందు మాట రాయమని శ్రీశ్రీ గారు అడిగితే కవిత్వాన్ని తూచే రాళ్ళు తన దగ్గర లేవు అని పలికిన కవి క్రింది వారు ఎవరు అని బిట్టు వస్తే గుడిపాటి వెంకటాచలం. శ్రీశ్రీ గారి మహాప్రస్థానం కావ్యానికి యోగ్యతా పత్రం అనేటటువంటి ముందు మాటని రచించిన వారు ఎవరు అని బిట్టు వస్తే గుడిపాటి వెంకటాచలం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. లేదా యోగ్యతా పత్రం అనేటటువంటి ముందు మాటను గుడిపాటి వెంకటాచలం గారు రాశారు, అయితే ఇది ఏ గ్రంథానికి రచించారు అని బిట్టు వస్తే శ్రీశ్రీ గారి మహాప్రస్థానంకి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. యోగ్యతా పత్రం తెలుగు సాహిత్యంలో ఏ సాహిత్య ప్రక్రియకి చెందినది అని బిట్టు వస్తే పీఠిక లేదా ముందు మాట అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. బిట్ నెంబర్ 31 అక్షర దివిటీలు చేబట్టి పదాల ఫెలఫెల ఆర్భాటాలతో అక్షర దివిటీలు చేపట్టి పదాల ఫెలఫెల ఆర్భాటాలతో తెలుగు కవితను
కొత్త పుంతలు తొక్కించిన యుగ కవి క్రింది వారు ఎవరు గుర్తించండి. బిట్టు మరోసారి. అక్షర దివిటీలు చేపట్టి పదాల ఫలఫల ఆర్భాటాలతో తెలుగు కవితను కొత్త పుంతలు తొక్కించిన యుగ కవి క్రింది వారు ఎవరు గుర్తించండి అని బిట్టు వస్తే సమాధానంగా మీరు దేని గుర్తిస్తారు? శ్రీశ్రీ, తాపి ధర్మారావు, రావూరి భరద్వాజ, గుడిపాటి వెంకటాచలం. సరైన సమాధానాన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ ఏ శ్రీశ్రీ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. 32వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 32. తనకి ప్రపంచానికి సామరస్యం కుదిరిందాక కవి చేసే అంతర్బహిర్యుద్ధారావమే కవిత్వం అని పలికిన వారు క్రింది వారు ఎవరు గుర్తించండి. బిట్టు మరోసారి. తనకి ప్రపంచానికి సామరస్యం కుదిరిందాక కవి చేసే అంతర్బహిర్యుద్ధారావమే కవిత్వం అని పలికిన కవి క్రింది వారిలో ఎవరు గుర్తించండి. జవాబు ఆప్షన్ డి గుడిపాటి వెంకటాచలం సరైనటువంటి జవాబు. తనకి ప్రపంచానికి సామరస్యం కుదిరిందాక కవి చేసే అంతర్బహిర్యుద్ధారావమే కవిత్వం అని చలం గారు అన్నారు. 33వ బిట్టు. నెత్తురును కన్నీళ్లను తడిపి ఈ వృద్ధ ప్రపంచానికి కొత్త టానిక్ తయారు చేసిన వారు ఎవరు? గుడిపాటి వెంకటాచలం గారు శ్రీశ్రీ గారి మహాప్రస్థానం అన్న కావ్యానికి ముందు మాట రాస్తూ ఇలా అంటున్నారు. నెత్తురును కన్నీళ్లను తడిపి ఈ వృద్ధ ప్రపంచానికి కొత్త టానిక్ తయారు చేసిన వారు ఎవరు? జవాబు ఆప్షన్ ఏ శ్రీశ్రీ సరైనటువంటి జవాబు. 34వ బిట్టు. కృష్ణశాస్త్రి బాధ. కృష్ణశాస్త్రి తన బాధను అందరిలోనూ పలికిస్తే శ్రీశ్రీ గారు అందరి బాధను తనలో పలికిస్తాడు అని పేర్కొన్నవారు క్రింది వారిలో ఎవరు? మరోసారి ప్రశ్న. కృష్ణశాస్త్రి తన బాధను అందరిలో పలికిస్తే శ్రీశ్రీ అందరి బాధను తనలో పలికిస్తాడు అని అన్న కవి క్రింది వారిలో ఎవరు? జవాబు ఆప్షన్ బి గుడిపాటి వెంకటాచలం గారు. శ్రీశ్రీ గారి మహాప్రస్థానంకు ముందు మాట రాస్తూ ఇలా పలికారు. 35వ బిట్టు. శ్రీశ్రీ గారి కవిత్వంని సౌరీస్ అనొతడు ఎవరి సంగీతంతో పోల్చాడు? శ్రీశ్రీ గారి కవిత్వంని సౌరీస్ అనే విశ్లేషకుడు ఎవరి సంగీతంతో పోల్చారు? మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఎంఎస్ సుబ్బలక్ష్మి, పాల్ రోబ్సన్, ఘంటసాల. శ్రీశ్రీ కవిత్వంని సౌరీస్ ఎవరి సంగీతంతో పోల్చారు? జవాబు ఆప్షన్ సి పాల్ రోబ్సన్. శ్రీశ్రీ కవిత్వంని సౌరీస్ అన్న విశ్లేషకులు పాల్ రోబ్సన్ యొక్క సంగీతంతో పోల్చడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్టు, ఇది గుర్తుంచుకోవాలి. ఈ బిట్టు ఎగ్జామ్లో రావడానికి ఛాన్స్ ఉంది. 36వ బిట్టు. తెలుగు కవిత్వంని ఖండించి దీవించి ఊగించి తెలుగు కవిత్వంని ఖండించి దీవించి ఊగించి శాంతించి రక్షించే అపూర్వ వ్యక్తి మీ చేతిలో ఉన్న ఈ పుస్తకం అని గుడిపాటి వెంకటాచలం గారు ఏ పుస్తకంని ఉద్దేశించి అన్నారు? చూడండి, ఈ వీడియో వీలైతే 2-3 సార్లు ప్లే చేయండి. నేను ఒక్కొక్క ప్రశ్నని 2 సార్లు 3 సార్లు ఎందుకు చదువుతున్నాను అంటే, వీడియో పూర్తయ్యేలోపు వీడియోలో ఉన్న కంటెంట్ మీకు వచ్చేయాలి. వీడియో పూర్తయ్యేసరికి వీడియోలో ఉన్న కంటెంట్ మొత్తం కూడా అట్లీస్ట్ 80% బిట్స్ అయినప్పుడు మీకు గుర్తుండిపోవాలి. అందుకే మళ్ళీ వీడియో ఇంకొకసారి చూస్తే మీకు బోర్ అనిపిస్తుంది. కాబట్టి వీడియో మొదటిసారి చూస్తున్నప్పుడే
ఇందులో ఉన్న మొత్తం బిట్స్ కూడా మనకు గుర్తుండిపోవాలనే ఉద్దేశంతో మీకు 1కి 2 సార్లు నేను పదే పదే ఉచ్చరించి చెబుతున్నాను. తెలుగు కవిత్వంని ఖండించి, దీవించి, ఊగించి, శాంతించి, రక్షించే అపూర్వమైనటువంటి వ్యక్తి మీ చేతిలో ఉన్న ఈ పుస్తకం అని చలం గారు ఏ పుస్తకాన్ని ఉద్దేశించి అన్నారు? ఇలా బిట్ అడిగితే ఆప్షన్లలో గనక శ్రీశ్రీ గారి మహాప్రస్థానం అని జవాబు ఉంటే, అంటే ఆప్షన్లలో ఉంటే, దీన్ని సరైన జవాబుగా మనం గుర్తించాల్సి ఉంటుంది. శ్రీశ్రీ గారి మహాప్రస్థానం సరైన జవాబు. ఇకపోతే 37వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 37. బిట్ నెంబర్ 37. క్రింది వాటిలో సరైన అంశంని గుర్తించండి. క్రింది వాటిలో సరైన అంశంని గుర్తించండి. చూడండి 37వ బిట్, బిట్ నెంబర్ 37. కావ్యాలలో అష్టాదశ వర్ణనలు ఉంటాయి. కావ్యాలలో అష్టాదశ వర్ణనలు ఉంటాయి అంటే 18. అష్టాదశ అంటే 18. 18 రకాల వర్ణనలు కావ్యాలలో ఉంటాయి. ప్రబంధాలు వర్ణనలకు పుట్టినిల్లు. ఇటువంటి వర్ణనలకు ప్రబంధాలని పుట్టినిల్లుగా చెప్పొచ్చు. భావకవిత్వమైన, అభ్యుదయ కవిత్వమైన వర్ణనతోనే రచనకు భావపుష్టి కలుగుతుంది. ఇలా 3 స్టేట్మెంట్లు ఇచ్చాం. వీటిలో సరైన జవాబు ఏది అంటే 3 స్టేట్మెంట్లు సరైనవా లేదా కొన్ని స్టేట్మెంట్లు సరైనవా? ఆ కొన్ని స్టేట్మెంట్లలో ఏ స్టేట్మెంట్లు సరైనవి మీరు గుర్తించండి. జవాబు ఆప్షన్ ఏ, 3 స్టేట్మెంట్లు కూడా సరైనవే. కావ్యాలలో అష్టాదశ వర్ణనలు ఉంటాయి. ప్రబంధాలు వర్ణనలకు పుట్టినిల్లు. భావకవిత్వమైన, అభ్యుదయ కవిత్వమైన వర్ణనతోనే రచనకు భావపుష్టి కలుగుతుంది. 3 స్టేట్మెంట్లు కూడా సరైనవే. బిట్ నెంబర్ 38. 38వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 38. రచనా ప్రక్రియ ఏదైనప్పటికీ కవి చెప్పిన అంశం పాఠకుని మనసుని తాకే విధంగా ఉండాలి. పాఠకునిలో భావ సంచలనాన్ని రేకెత్తించాలి. ఇందుకోసం కవి వివిధ పద ప్రయోగాలతో తన రచనను రసాత్మకం చేస్తాడు. చూడండి, మొదటి స్టేట్మెంట్ ఏంటి? స్టేట్మెంట్ 1. రచనా ప్రక్రియ అది ఏదైనా అవ్వచ్చు. నవల అవ్వచ్చు, కావ్యం అవ్వచ్చు, లేకపోతే వ్యాసం అవ్వచ్చు, లేకపోతే శతకం అవ్వచ్చు, లేదా ఏదైనా అవ్వచ్చు. రచనా ప్రక్రియ ఏదైనప్పటికీ కవి ఏ అంశమైతే చెబుతున్నాడో ఆ అంశం లేదా ఆ విషయం పాఠకుని యొక్క మనసుని తాకే విధంగా ఉండాలి. రెండవ స్టేట్మెంట్ ఏంటి? ఎస్, ఆ రచన ఏ రచన అయితే పాఠకుడు చదువుతున్నాడో ఆ పాఠకుడు చదివేటటువంటి రచన పాఠకునిలో ఏం రేకెత్తించాలి? భావ సంచలనాన్ని రేకెత్తించగలగాలి. భావ సంచలనాన్ని కలిగించగలగాలి. ఇందుకోసం కవి ఏం చేస్తాడు? వివిధ పద ప్రయోగాలతో తన రచనను రసాత్మకం చేస్తాడు. విషయాన్ని కేవలం విషయంగా కాకుండా సరైన పోలికలతో వివరిస్తాడు. ఎవరు? కవి. దీనినే ఈ విధంగా వివిధ పద ప్రయోగాలతో రచనను రసాత్మకం చేస్తూ వివిధ పోలికలతో వివరిస్తూ చేసే రచనని వర్ణన అని చెప్పి అంటారు. ఇవి 4 స్టేట్మెంట్లు. ఈ 4 స్టేట్మెంట్లు కూడా సరైనవే. కాబట్టి ఆప్షన్ ఏ ఇక్కడ సరైనటువంటి జవాబు. ఇప్పుడు 39వ బిట్ని చూస్తున్నాం. 39వ బిట్టు మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో అడిగాం. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక్కడ మీకు ప్రతిరోజు కూడా తెలుగు కంటెంట్ డిఎస్సి కోసం నడుస్తుంది. డిఎస్సి ఎగ్జామ్ అయినంత వరకు కూడా ప్రతిరోజు తెలుగు కంటెంట్ నడుస్తుంది. ఈ పీడిఎఫ్లు వీడియోల్లో నేను అందిస్తున్నటువంటి ఈ పీడిఎఫ్లు మీకు కావాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ని ఇచ్చాను.
ఈ నెంబర్కి ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే పీడిఎఫ్లు పొందాలంటే ఏం చేయాలి అనే విషయం నేను చెబుతాను. ఆ నెంబర్కి కాల్ చేయండి. అలాగే తెలుగు కంటెంట్తో పాటు తెలుగు మెథడాలజీ కూడా ఇస్తాను. త్వరలో తెలుగు మెథడాలజీ కూడా ఒక 2-3 రోజుల్లో ప్రారంభిస్తున్నాను. అయితే సరే, ఈ వీడియోస్ చూసిన తర్వాత బిట్స్ బాగున్నట్లయితే, బిట్స్ మీకు నచ్చినట్లయితే, హార్ట్ఫుల్గా మీకు వీడియో బాగుంది, బిట్స్ బాగుంది అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైకే మా వీడియోకి ఆక్సిజన్. సరే, ఇప్పుడు చూడండి. వీవూరి వెంకటాచార్యులు, కూచిమంచి తిమ్మకవి, ఎర్రన, పాల్కూరికి సోమనాథుడు, ఇలా ఒకవైపు వివిధ కవుల గురించి వివిధ కవులను ఇచ్చాము. కుడివైపున ఆయా కవులు రాసినటువంటి రచనలు ఉన్నాయి. విశ్వకర్మ పురాణం, రుక్మిణీ పరిణయం, హరివంశం, పండితారాజ్య చరిత్రము ఇలా ఉన్నాయి. మరి ఏ రచనను ఎవరు రాశారు? ఇవి మ్యాచ్ ద ఫాలోయింగ్ చేస్తే క్రింద ఒక ఆప్షన్ అనేది వస్తుంది. ఓకే, ముందు మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయండి. సరైన ఆప్షన్ ఏదో గుర్తించండి. ఈ విధంగా ప్రశ్న అడిగితే జవాబుగా మీరు దేన్ని గుర్తిస్తారు? ఒకసారి ట్రై చేయండి. వీడియో పద్ధతి చేసి ఒకసారి చూడండి, ట్రై చేయండి ఒకసారి. చూడండి, వీవూరి వెంకటాచార్యుడు చేసిన రచన విశ్వకర్మ పురాణం. ఓకే, చాలా ఈజీ, సింపుల్గా గుర్తుపెట్టుకోండి. వీవూరి విశ్వకర్మ, వీతో అంటే కవి పేరు వీతో ప్రారంభమవుతుంది, ఆయన రచన కూడా వీతో ప్రారంభమవుతుంది. ఓకే, విశ్వకర్మ పురాణం, విశ్వకర్మ, వీతో రచన, కవి పేరు రచన పేరు వీతో స్టార్ట్ అవుతుంది. వీవూరి వెంకటాచార్యుడు విశ్వకర్మ పురాణం. కూచిమంచి తిమ్మకవి రుక్మిణీ పరిణయం రాశాడు. ఎర్రన హరివంశం రాశాడు. పాల్కూరికి సోమనాథుడు పండితారాజ్య చరిత్రని రాశాడు. కాబట్టి ఇక్కడ ఆప్షన్ బి సరైనటువంటి జవాబు. ఓకే, బిట్ నెంబర్ 40, 40 బిట్ చూడండి. తారా సస్యము పండినన్ గగన కేదారంబునన్, తారా సస్యము పండినన్ గగన కేదారంబునన్ అంటూ సూర్యోదయంని వర్ణించిన కవి క్రింది వారిలో ఎవరు గుర్తించండి. తారా సస్యము పండినన్ గగన కేదారంబునన్ అంటూ సూర్యోదయ వర్ణన చేసిన కవి క్రింది వారిలో ఎవరు గుర్తించండి. పాల్కూరికి సోమనాథుడా, రామరాజభూషణుడా, ఎర్రన, చదలవాడ ఎర్రన, లేదా కూచిమంచి తిమ్మకవి? సరైన సమాధానాన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ బి రామరాజభూషణుడు సరైనటువంటి జవాబు. ఇదండి, గత వీడియోలో ఒక 20 బిట్లు మనం తెలుసుకున్నాం. ఈ వీడియోలో మరొక 20 బిట్లను మనం తెలుసుకున్నాం. మీరు డిఎస్సి ఎగ్జామ్కి వెళ్ళినంత వరకు కూడా ప్రతిరోజు కూడా తెలుగు కంటెంట్ నడుస్తూ ఉంటుంది, తెలుగు మెథడాలజీ కూడా నడుస్తూ ఉంటుంది. అలాగే చెర్రీ టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీకు నేను ఇక్కడ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ మరియు శిశు వికాసం, అధ్యాపన శాస్త్రం, వీటిని ఈ బిట్స్ని కూడా అందిస్తున్నాను. చెర్రీ టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో క్రింద డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. వీడియో కింద డిస్క్రిప్షన్లో ఏ లింక్స్ అయితే ఇస్తున్నానో అన్ని లింక్స్లో కూడా మీరు జాయిన్ అవ్వండి. మన కంటెంట్ ప్రతిరోజు కూడా ఫ్రీగా అందుతూ ఉంటుంది. కంటెంట్ ఫ్రీగా ఇస్తాను, వీడియోస్ వరకు ఫ్రీగా ఇస్తాను. ఇవి పీడిఎఫ్లు కావాలంటే కొంత అమౌంట్ అనేది నేను తీసుకుంటాను. దానికోసం ఫోన్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయండి. ఓకేనా? కాల్ చేసి పీడిఎఫ్లను పొందండి. లేదు మాకు వీడియోలు చాలు అనుకుంటే పైసా కూడా నాకు ఇవ్వక్కర్లేదు. వీడియోలు ప్రతిరోజు కూడా మీరు ఫాలో అవుతూ ఉండండి, ఫ్రీగా వీడియోస్ ఇస్తాను. లేదు అంటే పీడిఎఫ్లు కూడా కావాలంటే అమౌంట్ పే చేయండి. అయితే పీడిఎఫ్లు ఎవరైతే మన గ్రూప్లో జాయిన్ అవుతారో, ఎవరైతే మెంబర్షిప్ తీసుకుంటారో వారికి కంటెంట్ చాలా స్పీడ్గా ఉంటుంది. వీడియోల కంటే అవసరమైనప్పుడు వీడియోలు చేయలేని పరిస్థితుల్లో కంటెంట్ పీడిఎఫ్ల రూపంలో నేను కూడా ఇచ్చేస్తూ ఉంటాను. నేను ఎగ్జామ్ దగ్గర పడినప్పుడు, కొన్ని సందర్భాల్లో బిజీగా ఉన్నప్పుడు, వీడియో రావడానికి లేట్ అయినప్పుడు పీడిఎఫ్లు ముందుగా మెంబర్స్కి అందివ్వడం జరుగుతుంది. సరేనా? మరో వీడియోలో దీనికి కంటిన్యూషన్
మనం చూద్దాం. అంతవరకు ఈ 20 బిట్లను మీరు స్టడీ చేయండి. అలాగే తెలంగాణ తెలుగు వాచకాలను కూడా మీరు స్టడీ చేయండి. ఇకపోతే తెలంగాణ అభ్యర్థులు ఏపీ తెలుగు వాచకాలను కూడా స్టడీ చేయండి. అలాగే ఇవి నాట్ ఓన్లీ డిఎస్సి అండి, జేఎల్స్, డిఎల్స్, నెట్, సెట్ అన్ని పోటీ పరీక్షలకు కూడా ఈ బిట్లు యూజ్ అవుతాయి. బాగా స్టడీ చేయండి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.